నరేంద్ర మోడీ తాజాగా ఒకటి ప్రస్తావించుకొచ్చారు. ఏంటయ్యా అంటే, కాలం చెల్లిన చట్టాలు 1200 చట్టాలు తీసేసాం మేము, వేల చట్టాలు తీసేస్తున్నాం మేము అన్నట్టు. ఇలాంటి చట్టాల్లో ఎలాంటివి ఉన్నాయో తెలుసా అంటే, బ్రిటిషోడి చట్టాలని భారతీయుల్ని అణచివేయడానికి బ్రిటిషోడు పెట్టిన చట్టం. సైకిల్కి లైట్ లేకపోతే శిక్ష, సైకిల్కి లైట్ లేకపోతే శిక్ష. అదే కాకుండా ఇంకా విచిత్రమైనవి అంటే, భారతీయుల్ని కంట్రోల్ చేయడానికి నాడు బ్రిటిషోడు పెట్టినటువంటి కాన్సెప్ట్ అనమాట. ఒక 10 మంది డ్యాన్స్ చేస్తే కూడా వాళ్ళ మీదన కేసు పెట్టచ్చు. దానికి వాస్తవంగా ఒక చట్టం ఉంది, ద డ్రామాటిక్ పెర్ఫార్మెన్స్ యాక్ట్. 150 ఏళ్ల క్రితం నాటి చట్టం ఇది. ఎందుకయ్యా ఆ చట్టం అంటే, ఆ రోజుల్లో ఈ సాంస్కృతిక కార్యక్రమాలతో ప్రజా చైతన్యం చేసేవాళ్ళు స్వతంత్ర సమరయోధులు. కాబట్టి అలాంటి కార్యక్రమాలని నిషేధించి అరెస్టులు చేయడం కోసం, చూసేవాడిని కూడా అరెస్ట్ చేయడానికి, చేసేవాడిని కూడా అరెస్ట్ చేయడానికి తీసుకొచ్చిన చట్టం. దాన్ని మోడీ సర్కార్ వచ్చిన తర్వాత రద్దు చేసింది. స్వతంత్రం వచ్చాక 75 ఏళ్ల పాటు ఆ చట్టాలు ఉన్నాయి. అది దౌర్భాగ్యం, మనకి తెలియనటువంటిది. అదే సందర్భంలో ఇంకా వెదురు నరికితే కూడా కేసు ఉండేది. ఎందుకయ్యా అంటే, ఆ ప్రాంతంలోని గిరిజనులు వాస్తవంగా ఈ అల్లూరి సీతారామరాజా లేకపోతే కనుక సైరా నరసింహారెడ్డి ఇట్లాంటి వీళ్ళకి గిరిజనుల అండ ఉంటుంది. కాబట్టి ఆ గిరిజనుల్ని కంట్రోల్ పెట్టుకోవడానికి వెదురు వాళ్ళు డిపెండ్ అవుతుంటారు. కాబట్టి బుట్టలు తట్టలు ఇళ్ళకి అల్లికలకి ఆ వెదురుని వాళ్ళ పర్మిషన్ లేకుండా చేస్తే కనుక దాని మీదన కేసు, అరెస్టులు, జైళ్ళు, ఇట్లాంటి చట్టాలు కూడా ఉన్నాయి. టోటల్గా 1500 చట్టాలు మోడీ వచ్చిన తర్వాత, ఒకసారి 1200, ఒకసారి 300 రద్దు చేశారు.